నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో చాలామంది మన దగ్గర ఓవర్ వెయిట్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, నీ పెయిన్ లాంటి ఛాలెంజెస్‌తో వచ్చి డైట్ ప్లాన్ అండ్ యోగా క్లాసెస్ తీసుకొని వాటి నుంచి రిలీఫ్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఒకవేళ అలాంటిది ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. సో గత వీడియోస్లో మాకు కామెంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షుగర్ తినడం వల్ల వెయిట్ పెరుగుతుందా అనేది క్వశ్చన్. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే, షుగర్లో క్యాలరీస్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం షుగర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ అనుకోండి, మీ అంటే అలవాటుని బట్టి ఇంత క్వాంటిటీ మీరు తినగానే మీకు కడుపు నిండింది అని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ వేరేస్ అలా షుగర్ అలా కాదు. మీరు ఒక పీస్, 2 పీస్ అంటే యూజువల్గా ఒక 1 పీస్ ఆఫ్ స్వీట్ ఈజ్ ఓకే. బట్ అక్కడితో మనం ఆపలేం కదా. ఆ 1 పీస్, 2 పీస్, 3 పీస్, 4 పీస్, 5 పీస్ వరకు కూడా వెళ్తుంది. అంటే కొంతమంది అలా అలా తిరిగేసి ఏమి టైం తోచక కూడా స్వీట్స్ తినేస్తూ ఉంటారు. అంటే మామూలుగా అంటే 9 బ్రేక్ఫాస్ట్ చేసి, రైట్, అంటే కొన్ని ఫంక్షన్స్లో, ట్రైనింగ్స్లో అలా ఉంటుంది. 9 బ్రేక్ఫాస్ట్ చేసి 11:30కి స్నాక్ టైంలో టీతో పాటు స్వీట్ ఇస్తారు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో ఒక స్వీట్ ఇస్తారు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్లో ఒక స్వీట్ ఇస్తారు. ఇలా మళ్ళీ డిన్నర్లో ఒక స్వీట్ ఇస్తారు. సో ఇలా స్వీట్ ఇంటేక్ అనేది మనం పెంచుతూ పోతే అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డౌన్ ద లైన్లో మీకు వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ షుగర్ ఇంటేక్ని కనుక తగ్గించినట్లయితే ఖచ్చితంగా మీ వెయిట్ అనేది లాస్ అవుతుంది. సో దానికి బదులుగా అంటే ఆల్టర్నేట్గా, రైట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ తాగే అలవాటు ఉందనుకోండి. సో టీలో షుగర్ బదులుగా మీరు బెల్లం వేసుకోవచ్చు, రైట్. లేదు అంటే మీరు ఒకవేళ మిల్క్ తాగే అలవాటు ఉంటే మిల్క్లో షుగర్ బదులుగా మీరు హనీ వేసుకోవచ్చు, రైట్. లేదు అంటే మనకు ఆల్టర్నేట్ కింద మనకు డేట్స్ ఉంటాయి. ఆ డ్రై డేట్స్ పౌడర్ కనుక మీరు కూడా వాడచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిల్కే తాగే అలవాటు ఉందనుకుందాం. ఆ నార్మల్గా మీరు ప్యాకెట్లో వచ్చే మిల్క్ అయితే ఖచ్చితంగా మీరు దాంట్లో షుగర్ యాడ్ చేయాలి. అలా కాకుండా దాని ప్లేస్లో మీరు కోకోనట్ మిల్క్ తీసుకున్నారనుకోండి, అంటే ఫ్రెష్ కోకోనట్ తీసుకొని దాంట్లో మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసేసి దాన్ని మిక్సీ పట్టేస్తే దానిలో ఉన్న మిల్క్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దాన్ని క్లాత్తో స్ట్రెయిన్ చేసేసి అది తాగొచ్చు. సో అది చాలా చాలా స్వీట్గా ఉంటుంది. దాంట్లో మీరు అడిషనల్గా మళ్ళీ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఏదో ఒక రూపంలో మీరు మీ బాడీలోకి వెళ్ళే షుగర్ ఇంటేక్ని తగ్గించేసేసుకోండి. బెస్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీ, కాఫీని కట్ చేసేసేయండి, రైట్. చాలామంది దాదాపు అంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే ఆన్ అన్ యావరేజ్గా 4 times టీ తాగుతారు. పొద్దున్న లేవగానే ఒకసారి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి, ఇట్లా 4-5 times తాగుతారు. సో ఫస్ట్ ఆ టీ మొత్తం కట్ డౌన్ చేసేసేయండి. అంటే డైరెక్ట్గా 4 times టీ ఎవరు ఆపమంటే ఆపలేరు కాబట్టి ఆ 4 times టీ 2 times చేసేసి, ఆ 2 times 1 time చేసేసి, అలా గ్రాడ్యువల్గా డౌన్ ద లైన్ కనుక తగ్గించేసినట్టయితే ఫస్ట్ మీ పొట్టలోకి వెళ్ళే ఆ షుగర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ చాలామందికి తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. సో స్వీట్ తినే అలవాటు కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. బట్ అగైన్ ఆ స్వీట్ని మీరు షుగర్తో చేసిన స్వీట్ కాకుండా బెల్లంతో చేసిన స్వీట్ కనుక తిన్నట్లయితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ అండ్ బెల్లం యూస్ చేసినట్లయితే మీకు అలా ప్రోటీన్ వస్తుంది, ప్లస్ షుగర్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లాక్స్ సీడ్ లడ్డూస్ ఉన్నాయి. సో ఫ్లాక్స్ సీడ్ లడ్డూస్ని బెల్లం వేసి చేసుకోవచ్చు, లేదా పంకిన్ సీడ్స్ లడ్డూలు ఉన్నాయి, వాటిని బెల్లం వేసి చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే స్వీట్స్ లైక్ పాయసం కానీ ఏదన్నా కూడా దాన్ని షుగర్ బదులుగా దాంట్లో బెల్లం వేసుకోండి. లేదు మీకు కుదురుతుందంటే డేట్స్ వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఉంది. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు డైరెక్ట్ మీరు డేట్స్ వేయచ్చు, అంటే వెట్ డేట్స్ వేయచ్చు, లేదా పాలల్లో మీరు డ్రై డేట్స్ పౌడర్ కలుపుకోవచ్చు. వేరే స్వీట్ ఏది చేసినా కూడా మీరు ఈ ఆల్టర్నేట్ కింద ఫస్ట్ ఆప్షన్ నేను సజెస్ట్ చేసేది అయితే డేట్స్ పౌడర్ ఇస్ బెస్ట్. డ్రై కానీ వెట్ కానీ మీరు చేసుకునే ఐటమ్ని బట్టి దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ స్వీట్ అండ్ షుగర్. అది కుదరినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కింద మీరు బెల్లంలోకి వెళ్ళిపోయి, బెల్లంలో కూడా మళ్ళీ ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే ఇంకా బెటర్. సో ఓవరాల్గా అంటే నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఒక 30 days, రైట్, ఈ వీడియో చూడగానే మీరు క్యాలెండర్ రాసుకొని ఒక 30 days కంప్లీట్ షుగర్ మానేసేయండి. కంప్లీట్ షుగర్ అంటే ఆ 30 daysలో డే 1 రోజు మీరు మానేసే ముందు మీ వెయిట్ చెక్ చేసుకోండి. 30 days కంప్లీట్గా షుగర్ ఫ్రీగా ఉండండి. ఆ 30 days అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు చెక్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ మీ వెయిట్ అంతా ఉందో చూడండి. సో ఖచ్చితంగా మీకు వెయిట్ రిడక్షన్ అనేది ఉంటుంది. సో మీరు మీ పొట్టలోకి షుగర్ వెళ్లకుండా చూసుకోండి. అండ్ ఇన్ఫ్యాక్ట్
వెయిట్ గెయిన్ అనే కాదు, దీనివల్ల అంటే బోన్ డెన్సిటీ కానీ బోన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా బెస్ట్ నేను వ్యూవర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, చిన్న పిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళకి అసలు షుగర్ అలవాటు చేయకండి. అంటే అసలు షుగర్ అంటే ఏందో తెలియకుండా పెంచండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే చాలా చాలా హెల్తీగా ఉంటుంది వాళ్ళ లైఫ్. సో పెద్దవాళ్ళు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఈ విధంగా దాన్ని రిప్లేస్ చేసుకోండి. సో మనం మన డైలీ రొటీన్లో షుగర్ని కంప్లీట్ కట్ చేసినట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. నేను చెప్పాను కదా 30 days ఛాలెంజ్ మీరు తీసుకోండి. సో మీకు ఒకవేళ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఏదైనా కావాలంటే స్క్రీన్ పైన ఏదైతే నెంబర్స్ కూడా అవుతుందో దానికి కాంటాక్ట్ చేసి క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియోలు కావాలో చెప్తే వాటిపైన కూడా మేము మీకు వీడియోలు చేసి మీకు అందిస్తాం. థ్యాంక్ యూ.